రోజు బ్రేకింగ్ న్యూస్. ఆధార్ కార్డు ఉంటే చాలు వారికి ఫ్రీగా 30 రోజులు వసతి భోజనం. ఎక్కడో కాదు, మన విజయవాడలోనే. కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు తల్లిదండ్రులు తిట్టారని మరొకరు దారి లేక కొందరు దారి తప్పి మరికొందరు పని కోసం ఒకరు పని లేక మరొకరు చాలా మంది విజయవాడ నగరానికి చేరుతున్నారు. వీరిలో ఉపాధి కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య అధికం. రాత్రులు లాడ్జీలో ఉండాలన్న అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు భోజనం, ఇతర అవసరాలకి మరింత ఖర్చు పెట్టాలి ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టలేక చాలామంది వలసొచ్చిన కార్మికులు, నిరాశ్రయులు నగరంలోని బస్టాండు, రైల్వే స్టేషను, BRTS రోడ్డు, దుర్గమ్మ గుడి, ఫ్లైఓవర్ కింద ప్రకాశం బ్యారేజీ, ఏలూరు రోడ్లోని ఫుట్పాత్లు, డివైడర్లను ఆవాసాలుగా చేసుకుంటున్నారు. వసతి గృహాల గురించి తెలియక విజయవాడ నగరంలో ఇలాంటి వారి కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నగరంలో 4 నిరాశ్రయ వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి గురించి తెలియక చాలామంది ప్రధాన కూడలు ఫుట్పాత్లపైనే రాత్రులు పడుకుంటున్నారు. ఉదయం లేచిన తర్వాత నగరపాలక సంస్థ మరుగుదొడ్లు, స్నానాలు గదుల్లో కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి తమకు పని దొరికే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి పడుకునేందుకు ఇదే ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎక్కడెక్కడ విద్యాధరపురం, రాణిగారితోట, హనుమాన్పేట, వెహికల్ డిపో. ఆధార్ కార్డు చూపిస్తే చాలు పని దొరికినంత వరకు కొన్ని రోజులు ఈ వసతి గృహాల్లో ఉచితంగా ఉండొచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు సుమారు 30 రోజుల వరకు ఉచితంగా వసతి భోజనం కల్పిస్తున్నారు నగరం. ఈ నగరంలో నిర్మాణ పనులు ఊపందుకోవడంతో వసతి కేంద్రాలు నిండుతున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.